హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా చాలా చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటే నీకు చాలా తేలిగ్గా కోపం వస్తుంది అంటాం కదా. You get angry so easily. You get angry so easily. ఎవరికైనా వస్తానని చెప్పి వర్షం వలన వెళ్ళలేకపోతే వర్షం వల్ల నేను రాలేకపోయాను అని చెబుతాం కదా. I could not come because of the rain. I could not come because of the rain. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడవలసి ఉంటే నేను కాసేపట్లో అతనికి ఫోన్ చేస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కాల్ హిమ్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ హిమ్ ఇన్ ఎ వైల్. అలాగే నువ్వు కోపంగా ఉంటావని అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ యూ వుడ్ బీ యాంగ్రీ. ఐ థాట్ యూ వుడ్ బీ యాంగ్రీ. ఎవరైనా అవమానించేటట్లుగా ప్రవర్తిస్తే అది అవమానించటం తప్ప మరొకటి కాదు అంటాం కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్. ఎవరైనా ఎక్కడున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు నిన్న ఎక్కడ ఉన్నారు? వేర్ వర్ దే యెస్టర్డే? వేర్ వర్ దే యెస్టర్డే? తల్లిదండ్రులు ఎప్పుడూ మంచి చెబుతారు కదా. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. ఒబే యువర్ పేరెంట్స్. ఒబే యువర్ పేరెంట్స్. చేయవలసిన పని చాలా ఎక్కువగా ఉంటే ముందుగానే చెబుతాం కదా. రేపు మనకు చాలా పని ఉంది. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుమారో. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుమారో. అలాగే నువ్వు అక్కడ ఉన్నావని అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ యు వర్ దేర్. ఐ థాట్ యు వర్ దేర్. మన స్నేహితులు ఎవరైనా వారం క్రితం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి వారం క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాం కదా. వేర్ వర్ యూ ఏ వీక్ ఎగో? వేర్ వర్ యూ ఏ వీక్ ఎగో? మన స్నేహితుడికి లేఖ రాస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడికి లేఖ రాశాను. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్. మనకు తెలిసిన వాళ్ళెవరితోనైనా కలిసి బయటకు వెళ్ళాలనుకుంటే నేను మీతో బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ వుడ్ లైక్ టు గో అవుట్ విత్ యూ. I would like to go out with you. ఎవరైనా డబ్బులు చెల్లించవలసి ఉంటే మీరు ఎంత త్వరగా చెల్లింపు చేయగలరు అని అడుగుతాం కదా. హౌ సూన్ కెన్ యూ మేక్ ద పేమెంట్? హౌ సూన్ కెన్ యూ మేక్ ద పేమెంట్? ఎవరికైనా చాలా విషయాల మీద అవగాహన లేకపోతే మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి అని చెబుతాం కదా. You need to know a lot of things. You need to know a lot of things. నిద్ర మాత్రలు వేసుకోకపోతే కొందరికి నిద్ర పట్టదు కదా. అతను నిద్ర మాత్రలు వేసుకోకుండా నిద్రపోలేకపోతున్నాడు. He can't help sleeping without taking sleeping pills. He can't help sleeping without taking sleeping pills. బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో ఇసుక గూడు కడతాం కదా. బీచ్లో ఇసుక గూడు కడదాం. లెట్స్ బిల్డ్ ఏ శాండ్ క్యాజిల్ ఆన్ ద బీచ్. లెట్స్ బిల్డ్ ఏ శాండ్ క్యాజిల్ ఆన్ ద బీచ్. అలాగే నువ్వు అలాంటి పని చేస్తావని నమ్మడం కష్టం అని ఇలా అడగాలి. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ యూ వుడ్ డూ సచ్ ఏ థింగ్.
ఇట్స్ హార్డ్ టు బిలీవ్ యూ వుడ్ డూ సచ్ ఏ థింగ్. ఎవరైనా మన మాటలు పట్టించుకోకపోతే వాళ్ళు నా మాటలకు విలువ ఇవ్వరు అని చెబుతాం కదా. దే డోంట్ వాల్యూ మై వర్డ్స్. దే డోంట్ వాల్యూ మై వర్డ్స్. గెలవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనం గెలవడానికి చాలా అవకాశం ఉంది అని చెబుతాం కదా. వీ హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ టు విన్. వీ హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ టు విన్. అలాగే గేటు ముందు ఒక కుర్చీ ఉంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ ఏ చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. దేర్ ఈజ్ ఏ చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఎక్కడైనా ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాత ఇక నుంచి నేను ఇక్కడ ఉండను అని చెబుతాం కదా. ఫ్రమ్ నౌ ఆన్ ఐ వోంట్ బీ హియర్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ వోంట్ బీ హియర్. అప్పుడప్పుడు పొరపాటున వేరే వాళ్ళ వస్తువులు తీసుకుంటూ ఉంటాం కదా. నేను పొరపాటున అతని ఫోన్ తీసుకున్నాను. ఐ టుక్ హిజ్ ఫోన్ బై మిస్టేక్. ఐ టుక్ హిజ్ ఫోన్ బై మిస్టేక్. ఎవరైనా ఆట మధ్యలో వచ్చి చేరితే ఎవరు వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆట మధ్యలో ఎవరు వచ్చారు? హూ కేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్. హూ కేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్. అలాగే ఆ పనిని పూర్తి చేయడానికి మాకు చాలా ఐచ్ఛికాలు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ టు ఫినిష్ దట్ వర్క్. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ టు ఫినిష్ దట్ వర్క్. ఎప్పుడైనా ఇంటికి చేరుకోవడం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇంటికి చేరుకోవడం ఆలస్యమైంది. I was late getting home. I was late getting home. అత్యవసరమైనప్పుడు ఎవరైనా ఎంత త్వరగా రాగలరో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా చేరుకోగలవు అని అడుగుతాం కదా. హౌ సూన్ కెన్ యూ గెట్ హియర్. హౌ సూన్ కెన్ యూ గెట్ హియర్. ఎవరైనా విమర్శిస్తే ఎవరికీ ఇష్టం ఉండదు కదా. విమర్శించబడడం ఎవరికీ ఇష్టం ఉండదు. నో వన్ లైక్స్ బీయింగ్ క్రిటిసైజ్డ్. నో వన్ లైక్స్ బీయింగ్ క్రిటిసైజ్డ్. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుంటాం కదా. ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు బిల్డ్ ద హౌస్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు బిల్డ్ ద హౌస్. అందరూ తప్పు చేసినప్పుడు మనల్ని మాత్రమే ప్రశ్నిస్తే నేను ఒక్కడినే తప్పు చేయలేదు అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ ద ఓన్లీ వన్ ఎట్ ఫాల్ట్. ఐ యామ్ నాట్ ద ఓన్లీ వన్ ఎట్ ఫాల్ట్. ఎవరైనా వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తిస్తే నువ్వు నీ హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు అంటాం కదా. యు ఆర్ బిహేవింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. యు ఆర్ బిహేవింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. అలాగే ఆమె వచ్చే వరకు నువ్వు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ గో అంటిల్ షీ కమ్స్. యూ డోంట్ గో అంటిల్ షీ కమ్స్. ఎవరైనా వాహనం అతివేగంగా నడిపితే జరిమానా కట్టాలి కదా. అతను అతివేగంగా వాహనం నడిపినందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. He had to pay a fine for speeding. He had to pay a fine for speeding. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.